తాళ్ళ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తప్పెట్ల శ్రీను ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజల్ని ఓటు అభ్యర్థిస్తున్నారు. శ్రీను గారు చెప్పండి, ప్రజల్లోకి వెళ్తే ఏమంటున్నారు ప్రజలు? ప్రజల మద్దతు మాది కత్తెర గుర్తు వచ్చిందండి. కత్తెర గుర్తు వచ్చిందండి. ప్రజలు మాకే మద్దతుగా ఊరంతా ఏకమై ఏకదాటిగా ఓట్లేసి మమ్మల్ని గెలిపించడానికి ముందస్తుగా సిద్ధంగా ఉన్నారండి. ప్రజలకు ఏమో హామీ ఇచ్చి ప్రజల్ని ఓటు అడుగుతున్నారు మీరు? ఊరుకు అన్ని విధాలుగా ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో అన్ని విధాలుగా బస్సు సౌకర్యం కానీ, రోడ్ల సౌకర్యం కానీ, డ్రైనేజీలు కానీ, వివిధ అన్ని రకాలుగా విలేజ్లో ఇలా అన్ని రకాలుగా విలేజ్కి అభివృద్ధి పదంలో ముందుండి నడిపిస్తామండి. మీకు మీ ప్రత్యర్థికి తేడా ఏంటి అసలు? ప్రత్యర్థికి మాకు అసలు తేడా లేదండి. ముందస్తుగా మేమే 1000 ఓట్లతోటి మెజార్టీగా గెలుపుతామండి. కంపల్సరీ ఊరంతా మద్దతు, అన్ని కులాలు అందరూ కూడా మనకి మద్దతుకి ఇచ్చారండి. మీరు చెప్పండి, మీ అభ్యర్థిని గెలుపు కోసం మీ ప్రజలతో కలిసి ఎలా ముందుకెళ్తున్నారు? ఈయన మాజీ సర్పంచ్, ఇదివరకు ఒక టర్మ్ చేశాడు, ఒక టర్మ్ ఓడిపోయినాడు ఎంపీటీసీగా. ఇప్పుడున్న దాంట్లో యువకుడు డాక్టర్గా పనిచేస్తున్నాడు. చేసినందుకు ఊరందరూ కలిసి ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారి నాయకత్వంలో మేమందరం కలిసి ఆయన్ని గెలిపించుకోవడానికి మేము కృషి చేస్తున్నాం. ఈ ప్రత్యర్థికి ఏం చెప్తారు మీరు? ప్రత్యర్థి అనేది మాకు పోటీ కాదు. మాకు రామచంద్ర గారి ఆదేశాలతో మేము ఇక్కడ ఈ తప్పెట్ల శ్రీనివాస్ నాయకత్వంలో మేము అందరం కూడా పనిచేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం. మీ గెలుపుకి ఏ అంశాలు దోహదపడతాయి? మేము ఇదివరకు పని చేసినాము. కొంపెల్లి శ్రీనివాసరెడ్డి గారు, చేపల యాదగిరి రెడ్డి, వీళ్ళందరూ ప్రోద్బలంతో ఇక్కడ పనిచేసాము. అంతా ఇదివరకు ఆయన చేసిన పనులే ఆయనకి గెలిపించడానికి దోహదపడతాయి. ఇప్పుడు ఎంపీ గారి ప్రోత్సాహము, మాకు ఎమ్మెల్యే గారిది ఉన్నది. మండల పార్టీ అధ్యక్షులు యుగేందర్ రెడ్డి గారు అయితే, రఘువీరారెడ్డి గారు, యుగేందర్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం ప్రోత్సాహం. ఈ కొంపెల్లి శ్రీనివాసరెడ్డి గారికి ఈ గెలుపుని తీసుకుపోయి ఎమ్మెల్యే గారికి మేము బహుమతిగా ఇస్తాం. నా పేరు కలంచల రాకేష్ యాదవ్. అన్న సీనన్న అన్న అంటే ఏ ఆపదలను ఉరికొచ్చేమో అన్న డాక్టర్ గారు. ఏ నైట్ ఫోన్ చేసినా ఇంటికి వచ్చి వైద్యం చేస్తారు. చిన్న పేద తేడా లేకుండా చిన్న వాళ్ళని కానీ, ముసలోళ్ళని కానీ, చిన్నపిల్లల్ని కానీ అన్న అంటే నేను వచ్చి ఆదుకుంటాడు. గతంలో సర్పంచ్గా పనిచేసి ప్రతి వీధికి మురికి కాలువలు కానీ, సీసీ రోడ్లు కానీ, వీధి దీపాలు కానీ అన్ని ఏర్పాటు చేసిండు. ఇంత ముందుకు చేసిన అభివృద్ధి పనులనే మేము దృష్టిలో ఉంచుకొని అన్నని మన గ్రామంలో ఉన్న ప్రజలంతా ఏకమై అన్న మళ్ళీ అవకాశం వచ్చింది మనం నిన్ను ఎన్నుకొని మేము గెలిపించుకుంటామని ప్రజలంతా ఏకకాలంలో తీర్మానం చేసుకొని అన్న గెలుపు కోసం ఇంటింటికి ప్రచారం చేస్తున్నాం. నోటిఫికేషన్ వచ్చిన కాంచి అన్న గెలిపే లక్ష్యంగా మేము ముందుకు సాగుతున్నాం. అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి చేసుకుంటాం. అన్నని గెలిపించుకొని అధికార పార్టీ కూడా మేమే ఉన్నాం. అన్నని గెలిపించుకొని అభివృద్ధి చేసుకుంటాం. గత 10 ఏళ్లలో మా గ్రామం అభివృద్ధికి అసలే నోచుకోలేదు. కాబట్టి ఈసారి అధికారం మాకున్నది. అన్నని గెలిపించుకొని మా గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తాం. జై కాంగ్రెస్. రామచంద్ర నాయక్ ఆధ్వర్యంలో ఎంపీ ఎమ్మెల్యే సహకారంతో గ్రామంలో తప్పెట్ల శ్రీని యొక్క విజయం కోసం అన్ని కులాలతో పాటు గ్రామంలో ఉన్నటువంటి అందరూ సహకారం ఉన్నది. దాంతోపాటు గ్రామానికి కావాల్సినటువంటి ఏ అభివృద్ధి అయినా, సంక్షేమమైన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుంది. మా గెలుపు ఖాయమని చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రావంత్, వెంకన్న, మహబూబ్ జిల్లా నుంచి.